బాగుందయ్యా, అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. దర్శిలో గెలిచేది మాత్రము బుచ్చపల్లి శివప్రసాద్ అంతే. మంచి వ్యక్తి, బాగానే చేస్తాడు, సాయం చేస్తాడు, అందరిని బాగానే చూస్తాడు, అన్ని చేస్తాడు. టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఆమె గురించి మనకు పెద్దగా తెలియదు. పరిచయం లేదా? వాళ్ళు ఎక్కడ వేరే ఊరు కదా, మనకి ఎక్కడ పెద్దగా పరిచయం లేదు. గెలుస్తారంటే ఈసారి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా ఇక్కడ ఓడించి. ఏమో మరి మా నమ్మకం అది కలిసి వస్తున్నాయి కదా, ఇంకా అవన్నీ మాకు తెలియదు అయ్యా. మా నమ్మకం అయితే అది జగనే గెలుస్తాడని, జగనే వస్తాడని. మరి చంద్రబాబు కూడా ఆరు గ్యారెంటీలు పథకాలు పెట్టారు కదా, మరి అవన్నీ మాకే రాలేదు, మేము తీసుకోలేదు, మాకు నమ్మకం లేదు. ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు పెడతాను నేను వస్తే నన్ను గెలిపించండి అంటున్నారు. మేము అసలు వేయము ఆయన కోటు. ఓకే, దర్శిలో ఎవరు గెలిచిందో ఖచ్చితంగా బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి. ఎందువల్ల ఉంది, అతనికి దర్శనం కొత్త కాదు. ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు బాగానే చేశాడు, ఆయనకేమైనా దర్శి కొత్త కాదు. ఖచ్చితంగా 100% శివప్రసాద్ రెడ్డి. ఎలాంటి వ్యక్తి అంటే అందరికి అందుబాటులో ఉంటాడు, ఏదో కష్టం వచ్చినా ఇంటికి వెళ్ళి కష్టం తెలుసుకుంటాడు. అందువల్ల శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా. గొట్టిపాటి లక్ష్మి అంటే గొట్టిపాటి లక్ష్మి దర్శి ఏం తెలుసు, ఆమెదేమన్నా దర్శి కాదు కదా. తాతలు ఎక్కడి నుంచి పోటీ చేశారు. తాతలు ఎక్కడి నుంచి పోటీ చేసినా బాబాయ్ ఎక్కడి నుంచి అద్దంకి నుంచి పోటీ చేశాడు. ఈరోజు బాబాయ్ గొట్టిపాటి రవి అది ఇదంటే అదన్నీ ఇక్కడ జల్లవు. శివన్న మనకి అందుబాటులో ఉంటాడు, అన్నీ బాగా చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా దర్శిలో శివన్న గెలుస్తాడు. అంటే పొత్తుల ప్రభావం ఉండదంటారు ఇక్కడ దర్శిలో. పొత్తుల ప్రభావం ఉన్నా ఎంతమంది పొత్తులు పెట్టుకుని వచ్చిన శివన్న శివన్న గడ్డ అంతే. ఖచ్చితంగా 100% శివన్నే గెలుస్తాడు. సీఎంగా 100% జగనే గెలుస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నీ మంచి చేశాడు, పిల్లలకు మంచి చేశాడు, రైతు పరంగా మంచి చేశాడు. అందువల్ల ఖచ్చితంగా ఎన్ని పొత్తులు పెట్టినా జగన్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. ఎలా ఉంది ఏంటంటారు? జగన్ ఇక్కడ బాగానే ఉంది. పథకాలు కూడా బాగానే ఉంది. అందుకనే పథకాలు కూడా ఉంది. మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈసారి జగనే. ఆయన అన్ని పథకాలు బాగా చేశాడు కాబట్టి జగనే గెలుస్తాడు. ఇక్కడ దర్శి కూడా 3% ఎక్కువ వైఎస్ఆర్ వస్తుంది. బీజేపీకి ఎందువల్ల అంటారు? ఇంతకు ముందు భూషేపల్లి కూడా బాగా చేశాడు, మా ఏరియాలో బాగా చేశాడు. గొట్టిపాటి లక్ష్మి కూడా టీడీపీ నుంచి పోటీ చేస్తారు, వాళ్ళకు ఉంది కాబట్టి. గొట్టిపాటి లక్ష్మి అంటే ఆమె కొత్తగా వచ్చింది, జనాలకు ఎవరు తెలియదు. బుచ్చపల్లి అంటే పాత ఆయన, ఇబ్బంది లేదు, పనులు బాగా చేస్తుండవు, ఇబ్బంది ఏం లేదు. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉండదంటారు ఇక్కడ. ఇక్కడ ఏముంది, అక్కడ వైసీపీ ఇక్కడ వాళ్ళు ఊరక పైన రిపోర్ట్లే కానీ ఇక్కడ ఏముంది. మరి అది కాక ఇంతవరకు చేసిన ఎమ్మెల్యే కూడా మారిపోతున్నారు. అతనే పెద్ద మాకేమి మేలు చేయాలి, అతను వేస్ట్. అంటే కార్యకర్తలంతా బలం అంతా పోతుందిగా. ఏముంది దానికి బలము? మంచి పనులు చేస్తే ఉంటుంది కానీ బలము చెడ్డ పనులు చేసేవాడికి ఏముంటుంది చెప్పు? బలం ఏముండదు. ఇక్కడ ఏమీ లేదు అసలు. అతని మాట వినేవాళ్ళు ఎవరు లేరు. అది బుచ్చపల్లి పర్లే, మంచి వ్యక్తే, ఎవరిపైనా పలుకుతాడు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. చిన్నోడని పెద్దోడని ఏం లేదు, అందరిని బాగానే పలకరిస్తారు. అదొకటి వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఇబ్బంది లేదు. బట్ మేము కూడా లోకలే అంటున్నారు కదా గొట్టిపాటి లక్ష్మి గారు. ఏందండి ఆమె లోకల్ అక్కడ ఆడనో ఉండే, నర్సరావుపేటలో ఉండే, ఆమె ఈరోజు వచ్చా, రేపు గెలుచుద్దాం అక్కడికి వెళ్ళొద్ది. పరిస్థితి ఏమంటుంది చెప్పు? వీళ్ళంటూ 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు. అది బ్రహ్మాండంగా గెలుతున్నాడు కదా తండ్రి అనుకుంటుంది. ఎందువల్ల అంటే నా ఆలోచన అది. ఏమేమి చేశారు ఇక్కడ? మాకు అంతా ఈ జగనేనయ్యా ఇక్కడ, ఈ ఊరు మట్టుకి. అది ఊరే. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి లేకపోతే శివప్రసాద్ రెడ్డి? శివప్రసాద్ రెడ్డి. ఎందుకని? మాకు అట్ట అనుమానం. ఆ ఊరు ఆ దూరం నుంచి వచ్చి గెలవంటి తెలియదు అసలు. గొట్టిపాటి లక్ష్మి ఎవరో తెలియదు. మరి బుచ్చపల్లి ఫ్యామిలీ ఎలాంటి వ్యక్తులు వాళ్ళు మంచి వాళ్ళు, బాగా బతికిన వాళ్ళేనయ్యా. ఏమైనా సాయం చేస్తారా? ఎందుకు పోతాం మేము దగ్గరికి దిశ గుర్తు బాగానే చేస్తారా? చేస్తారు, మళ్ళీ గెలుస్తారు. ఆయన వెళ్తారు, ఇబ్బంది లేదు. జగన్ వెళుతున్నాయ్యా. చంద్రబాబు 6 గ్యారెంటీలు ఇస్తా అంటారు. అది అంతా ఎన్ని మాటలు కానీ గెలవడు అంటే చంద్రబాబు. ఆ తల్లి మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా బూచ్ చెప్పలేను.
ఆ తల్లి మాకు తెలిసింటే వచ్చింది, ఇంతవరకు రాలేదు. మరి ఆ తల్లి మరి ఏందని చెప్పాలిగా. తిరుగుతుందంటారా మన లోకల్ ఏడా నాన్న ఏం తిరగలేదు నాన్న. ఇంతకుముందు ఇక్కడే పోటీ చేసాము. సభకు నమస్కారం నాన్న ఏం లేదు, అంత ఈ నాయకులు తెగటమే. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఎలా ఉంటుంది? 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు వచ్చాయి, 2 దానికి అనేది అసమం. 3 పార్టీలు ఛాన్స్ లేదా? ఎందువల్ల? జగన్ ఛాన్సా? జగన్కి దర్శిలో భూసేపల్లికి వెళ్తాడు. ఎందువల్ల సార్? ఆయన మంచి పనులు చేస్తాడు, చేసిండు కూడా. ఇంతకుముందు కూడా మంచి పనులు చేసి. ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ గొట్టిపాట్లేదు గిట్టపాట్లేదు, వాళ్ళంతా దుమ్ము అయిపోవాల్సిందే. వాళ్ళు ఆడ వెళ్తారు, సాని కూడా అయిపోయి పనులు చేస్తున్నాడు. ఇంతకుముందు గొట్టిపాటి హనుమంతరావు ఇక్కడ నిలబడ్డారు, గెలిచారు. మా తాత అప్పుడెప్పుడు గెలిచిలే తాత పూరకాలం వెనకటోళ్ళు ఉండబట్టి ఇదేమి లేదు. దర్శి భూసేపల్లి గెలిచేవాడే. వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టిన డబ్బులు లెంగుతారు, భూసేపల్లి గెలుతాడు. లేబర్ మటు డబ్బులు లెంగుతారు, ఓట్లు వేయరాటు తిరగటం అటు ఇటు తిరుగుతుంటారు. ఓట్లు వేయరు. ఈ అమ్మఒడి ఇవన్నీ అన్ని కాబట్టి ఇంటింటికి అవి కడుపులో పెట్టుకొని అవన్నీ రుణమాఫీ జాతర సగం చేసి సగం చేయలే నంబరు మోసం మాటలు ఈ డబ్బా మటుకు నమ్మరు. అది ఇంక ఈ డబ్బా మటుకు జగన్ గెలిచేవాడే. అంటే మనము ఎక్కువ వాడికి ఎందుకు వీడికి ఎందుకు పథకాలు ఎందుకని తిడుతున్నారు. సైకిల్ ఓడికి ఎందుకు, 40 ఏళ్ళ ఓడికి ఎందుకు, దాని మీద ఇంకా ఎక్కువ ఓట్లు పెరుగుతున్నాయి. మామూలుగా ఉంటే అట్టుండేదో ఎందుకు ఇవ్వాలా, సైకిల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా, ఆటో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా డబ్బులు, 40 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా, వాళ్ళని సోమారి పోతులు చేస్తున్నారు. అది దాన్ని ఎక్కువ తిడుతున్నారు. ఇంకా సానుభూతి పెరుగుతుంది. మనకి ఇస్తున్నాయి కదా అని చంద్రబాబు నాయుడు మాట నమ్మరు. 2 మాటలు చూశారు, నమ్మరు. నమ్మే పనే లేదు చంద్రబాబు. ఆ గ్యారెంటీ ఇంతకుముందు రుణమాఫీ లోన్లు తేజీ మేము చెప్పాడు మీరు కట్టకాకండి అని. తర్వాత కట్టలేక అల్లాడాం, వడ్డీలు కట్టలా. వాడి మాటలు మటుకు నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు మాట నమ్మకం లేదు. ఎంతమంది గెలిచినా కూడా జగన్ గెలుస్తాడు, ఇక్కడ భూసేపల్లి వస్తాడు. భూసేపల్లి అంటే ముందు ఉన్నాడు కదా, నమ్మకం ఉంది. ఎలాంటి వ్యక్తులు అంటారు భూసేపల్లి? అలాగే మంచి వ్యక్తి. ఎవరెళ్ళనే చేస్తారు, ఏదైనా మనకు అవసరమని పోయినా కానీ మనకి బాగానే చేస్తారు పనులు. ఉంది కానీ అక్కడ ఈ నియోజకవర్గం నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో చేస్తుంటారు ఏదన్నా. ఎక్కడి నుంచి చేసినా లోకల్ అంటే లోకల్ వీళ్ళది వస్తుంది, నాన్ లోకల్ వాళ్ళు వస్తుంది కదా. అవును, ఎన్ని వచ్చినా ఎవరు తలుకుంటుందిగా. నీది నీకుండదు, నాది నాకు ఉండదు. మ్యాక్సిమం జగన్కే ఉంటుంది. అన్ని మంచి పనులు చేశాడుగా. ఇంకేమున్నాయి, అన్ని ప్రతి పథకం పెట్టి ఎలా చేసుకుంటానే వచ్చాడు. చేయకుండా ఏముంది, చేశారు. జనానికి పేదలకి ఇది అంత ఇదే చేసింది ఏముంది, ఏం లేదు కదా. వాళ్ళ నాయకులు వాళ్ళు మాత్రమే ఇది అవుతుంటారు.